మా ఫన్మోజీని మీ కుటుంబంలో ఒకరిలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని చూసి వదిలేకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే వెంటనే మన ఫన్మోజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మెయిన్ రోడ్ రెండు వైపులా ఫుట్పాత్ లో ఉండేది నా జుట్టు. ఏ ముహూర్తాన తైలం రాసుకున్నానో గానీ రోడ్ ఎక్స్టెన్షన్ లో ఎత్తేసినట్టు 2 ఫుట్పాత్లు పోయాయి. అయినా ఆడదానికి బొట్టు, మగాడికి జుట్టు అందం అంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు అద్దంలో నన్ను నేను చూసుకుంటుంటే నిజమే అనిపిస్తుంది. సర్లే, ఇలా బాధతో ఎందుకు, ఏదైనా పాటతో స్టార్ట్ చేసుకుందాం రోజుని. ఆడుతూ పాడుతూ పనికి వెళ్తుంటే అలుపు సలుపు ఏముందిలే. ఆహా, ఓహో, ఏహే, ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి కాంతం, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? కాదు, ఇంట్లో బాలేదు. ఇంట్లో బాగాలేదా? కొంపతీసి టీవీ పని చేయట్లేదా? నేను పని చేయట్లేదు. అదా నీ ప్రాబ్లము. ఇదిగో చీప్రి, వెళ్ళి ఇల్లంతా శుభ్రం చేసే. శుభ్రం చేయాల్సింది ఇంటిని కాదు, మీ బుర్రని. నా బుర్ర మీద ఏముందనే శుభ్రం చేయడానికి? క్షవరం అయితే గాని వివరం రాదంటారు. మీకు ఆ బొచ్చిపోయినా ఎటకారం పోలేదేంటో. అంటే అది అయినా బుర్ర మీదకి పేనే ఎక్కదు. ఇంకా నేను చెప్పింది ఏమెక్కుతుంది లేండి. కాంతం, శాంతం, అసలు ప్రాబ్లం ఏంటో చెప్తే పరిష్కరిద్దాం. అసలు మీ దృష్టిలో ఆడవాళ్ళంటే ఆట బొమ్మలా? ఇంట్లో పడుండాలా? పడుండడం ఎందుకు, నించోనే ఉండు కాంతం. అబ్బా, తగిలింది. మీ ఎటకారాలు ఆపకపోతే పగులుద్దు కూడా. అమ్మో వద్దులే, ఏంటో చెప్పు. ఈ కాంతం అంటే ఇంట్లో పడుండే అబల కాదు, అందరినీ వాయించే తబలా. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ హీరోకి బిల్డప్ ఇచ్చినట్టు ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావే? మీకు జ్ఞానోదయం చేసి నా ప్రతిభను చూపించి డబ్బులు సంపాదిద్దామని. ఓ సరే, చెప్పు కాంతం. ప్రతిభకే ప్రతిభ పాటే లాంటిదాన్ని, నీకేం చేయాలని ఉంది? నాకైతే పార్లర్ పెట్టాలనుంది. చలికాలంలో ఐస్ క్రీమ్ పార్లర్ ఎందుకు కాంతం? 24 గంటలు తిండి కోసమేనా? నేను చెప్పేది బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లరా? అది బ్యూటీ ఉన్న వాళ్ళకి కదే. సరే సరే, ఇప్పటికిప్పుడు బ్యూటీ పార్లర్ పెట్టాలంటే బోల్డంత ఖర్చు అవుద్ది కదే. ఖర్చు గురించి ఆలోచించకుండా షాజహాన్ అలా ఆవిడ కోసం తాజ్మహలే కట్టాడు. మరి మీరేం చేశారు? అంటే ఇప్పుడు నన్ను కూడా నీ కోసం సమాధి కట్టమంటావా కాంతం? కట్టండి, అందులో మిమ్మల్ని ముందు పడుకోబెడతాను. అమ్మో, ఇది అన్నంత పని చేస్తుంది. సరే కాంతం, నీతో బ్యూటీ పార్లర్ పెట్టించాలి, అంతే కదా? అంతే. ఓకే, డన్. ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు పెరుగుతున్న మేకప్ కిట్ల రేట్లు, ఇంకోవైపు తగ్గేదేలే అంటాను కాస్మెటిక్ కాస్ట్లు. పార్లర్ కి వెళ్ళాలంటే 2 గాజులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అందుకే మీ ముందుకు వచ్చేసాం, ఆఫర్లు ఎన్నో తెచ్చేసాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందం, చిచి అందం మీ సొంతం. మాడిపోయే బలుబులా ఉండే మీ ఫేసు వెలిగిపోయే మెరుపులా మారాలంటే ఇప్పుడే వచ్చేయండి నాటీ బ్యూటీ పార్లర్. మా పార్లర్ కి వచ్చాకే ఇలా ఉండే రష్మిక ఇలా మారి అందరికీ అయింది క్రష్మిక. ఇలా ఉండే సమంత ఇలా మారి నిండింది మనసంతా. ఒక్కసారి మా నాటీ బ్యూటీ పార్లర్ కి వస్తే చాలు, మీ అందం పెట్రోల్ రేట్లు పెరిగినట్టు పెరిగిపోతుంది. కాబట్టి లేట్ చేయకుండా ఇప్పుడే మా నాటీ బ్యూటీ పార్లర్ కి రండి, క్యూటీగా తిరిగి వెళ్ళండి. చూసావా కాంతం, నా ఇన్ఫ్లుయెన్స్ తో న్యూస్ ఛానల్లో కూడా మన యాడ్ వేయించాను. చూసావా కాంతం, మన పార్లర్ 3 ఫేషియల్ 6 కటింగ్లతో కలకల్లాడిపోతుంది. మరి ఎవరి ఐడియా ఇది? కాంతమా మజాకా? స్టార్ట్ అయిపోయిందా? అయితే ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటే అంత హడావిడికి వచ్చేస్తానంటున్నావు? ఎక్కడికి? మా ఫ్రెండ్ ఇంట్లో కిట్టి పార్టీ చేసుకుంటున్నారు, నన్ను పిలిచారు, అక్కడికే వెళ్ళేది. పోసే, పార్లర్ ఏమైనా పార్ట్ టైం జాబ్ అనుకున్నావేంటే నువ్వు పార్టీలకి వెళ్ళడానికి? బిజినెస్ పార్టీయే. అయితే పార్లర్ క్లోజ్ చేసి వెళ్ళవే. క్లోజ్ చేస్తే మనం క్లోజ్ అవుతాం. మిమ్మల్ని ఉంచిందెందుకు? ఇవన్నీ చూసుకుంటారనే. చూసుకుంటాను, సరే మరి చేసేది ఆవిడే. అబ్బా, మీరు కొంతసేపు మేనేజ్ చేయండి, నేను ఈ లోపు ఒక అసిస్టెంట్ ని పంపుతాను. సరే, ఆ పంపేదేదో త్వరగా పంపు, లేకపోతే ఇక్కడ అయిపోద్ది కంపు. Few moments later. వెల్కమ్ టు నాటీ బ్యూటీ పార్లర్. మీకు ఏ విధంగా సహాయపడగలను? మంచి హెయిర్ కట్ ఒకటి చెయ్యాలయ్యా. హెయిరే లేదు, ఇంక కటింగ్ ఏం చేస్తాం? నువ్వునైనా మాట్లాడుకోవాలి జుట్టు గురించి. అమ్మో, స్టీరింగ్ నా వైపు తిరిగిందేటి. ఓకే సార్, ఇంతకీ ఏ హెయిర్ స్టైల్ కావాలి? అదేనయ్యా, మన అల్లు అర్జున్ పుష్ప సినిమా వస్తుంది కదా, అందులో హెయిర్ స్టైల్ చేసే. అది ఎలాగవుతుంది సార్? నీ దగ్గర అవ్వదంటే చెప్పవయ్యా, నేను పక్క షాప్కి వెళ్ళిపోతాను. అవుతుంది సార్, రండి కూర్చోండి. ఉన్నదే అటో పావు ఇటో పావు, కోత కోసేద్దాం.
అయిపోయింది సార్ మీ పుష్ప హెయిర్ స్టైల్, సరిగ్గా చూసుకోండి. జుట్టు లేదేంటి పుష్ప? మీరే కదా సార్ పుష్ప సినిమాలో హెయిర్ స్టైల్ చేయమన్నారు, హీరోదా విలన్దా అని చెప్పారా, అందుకే కన్వీనియంట్ గా ఉంటదని విలన్ హెయిర్ స్టైల్ వేసా. అయితే మరి గుండె గీసేస్తావా? ఇప్పుడు గుండె సార్ లేటెస్ట్ ట్రెండ్, నాది కూడా చూడండి. రజనీ నుంచి గజనీ దాకా అందరూ మెయింటైన్ చేసే హెయిర్ స్టైల్. అంతే అంటావు పుష్ప? హీరోలా ఉన్నారు సార్, ముందు పేమెంట్ చేసేయండి. సరేనయ్యా. అమ్మయ్యా ఏదోలా మసిపూసి మారాడికేం చేస్తాం, నెక్స్ట్ వచ్చే కస్టమర్ని కూడా ఇలాగే మేనేజ్ చేసేద్దాం. ఏంటి శ్మశానానికి వెళ్ళాల్సిన బామ్మ సెలూన్కి వస్తుంది, రండి రండి ఏం చేయమంటారు? వంట చేయరా, వంట చేయి. అయ్యో నాకు రాదు బామ్మ గారు. 16 ఏళ్ల బాలాకుమారిని పట్టుకుని బామ్మంటావా? 16? అదే ముందు 100 ఏళ్ళు ఉన్నాయిలే. అబ్బో స్వీట్ 116. సరే గాని ఐబ్రోస్ చెయ్యి. ఎలా ఉండాలంటే కార్తీక దీపంలో వంటల క్లాసు ఊదిగా ఉండాలి. ఇప్పుడు ఆ సూదులతో ఎవరిని పొడిసేస్తారేంటి? రేయ్ ఇలాంటి రొట్ట పంచులు వేసావంటే నీ బట్టకు సొట్ట పెట్టేస్తాను. అబ్బా ఇది బట్ట కాదు గుండు. ఈ బేబమ్మతో ఎకసకాలొద్దు, గుండెకు బీటలు వచ్చేస్తాయి. సరే బేబమ్మ గారు డోంట్ ఫైర్, సిట్ హియర్. మీరు అలా రిలాక్స్ అవ్వండి. బాహుబలి 1లో అనుష్కలో ఉన్న మిమ్మల్ని బిల్లాలో అనుష్కలా మార్చేస్తా. సైడ్ యాంగిల్ లో సమంతలా ఉంటాను కదరా. వైడ్ యాంగిల్ లో మాత్రం వైల్డ్ యానిమల్ లా ఉంటారు. అదే అదే సమంత లాగే ఉంటారు. చాలేరా మరి ఎక్కువ పొగడేస్తున్నావు. నీ భర్తతో వచ్చేసింది నాకు బ్యూటీ. అయితే డెత్ తోనే పోతుంది అనమాట. సరే అవన్నీ వద్దులే గాని ఇక్కడ ముడతలున్నాయి కదా, అవి తీసేరా. దా, తీసే. సర్లేండి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏం చేస్తున్నావు? ఇప్పుడు బట్టలు మడత పడితే ఏం చేస్తాం? నీళ్ళు చెల్లి ఇస్త్రీ చేస్తాం. మరి నేను కూడా చేసేది అదే. నా మొహానికి ఇస్త్రీ చేస్తానంటావా? నీకు తగిన శాస్త్ర చేస్తానరా. అబ్బా చంపేశావు కదా బామ్మ. నా ముడతలు జోలికొస్తే మడతడిపోద్ది. హాయ్ డార్లింగ్. డార్లింగా ఎవరా నువ్వు? కాంతమ్మేం పంపారు అసిస్టెంట్ ని. ఏంటి అదోలా మాట్లాడుతున్నావు? అదోలా కాదు చామేలి నా పేరు. సరే సరే వెళ్ళి లోపలుండు, ఎవరన్నా కస్టమర్ వస్తే పిలుస్తాను. ఏంటి మాయ ఎప్పుడు వెలిగిపోయే క్రాకర్లా ఉండేవాళ్ళు, మరి ఇప్పుడేంటి ఎండిపోయిన కాకరకాయలు అయిపోయారు? ఏం చెప్పమంటావురా, వర్క్ ప్రెషర్. మా హెడ్ పనుల మీద పనులు చెప్పి బెండు తీసేస్తున్నాడు, దెబ్బకు పులుసు కారిపోతుంది అనుకో. అయితే పులిసిపోయిన మీ బాడీ మళ్ళీ మెరిసిపోవాలంటే మీ బాడీకి మసాజ్ అవసరం. ఓ అది ఎక్కడ చేస్తారా? భార్య బాధితుడు మీరేంటి సార్ ఇక్కడ? ఈ పార్లర్ మాదే సార్, మొన్నే కొత్తగా పెట్టాం. ఇంతకీ ఏం పని మీద వచ్చారు? మసాజ్ చేయించుకుందామని సార్. ఇతను చేస్తాడు సార్, వెళ్ళండి. అయితే మన భార్య బాధితులు డిస్కౌంట్ ఉంటదిగా? డిస్కౌంట్ ఏంటి సార్, మనకైతే 1+1. ఇదిగోండి ఆ అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి. క్యూట్ లిటిల్ బాయ్ నువ్వు రా ఫస్ట్. నీ పేరేంటి? ముక్కు. నా పేరే ముక్కు, ముఖేష్. సారీ ముక్కు, నీ బొగ్గలు ఎక్కడ చేయించావు? ఊరెల్లా ఉన్నాయి. నేను ఎక్కడా చేయించలేదు, ఫస్ట్ నుంచి అలాగే ఉన్నాయి. నీ లిప్స్ అయితే చెర్రీ ఫ్రూట్స్ లా ఉన్నాయి. వామ్మ, అయితే తినేస్తావా ఏంటి? అబ్బా నీ బాడీ ఏంటి మైదా పిండిలా మెత్తగా ఉంది. ఈడు పిసికి పిసికి పేస్ట్ చేసేలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది వెంటనే జంప్ అయిపోవడం బెటర్. ఏంట్రా ముక్కు అప్పుడే వచ్చావు? నా చిట్టి బాడీ కదా అంకిల్, అందుకే వెంటనే అయిపోయింది. ఓ అయితే మన బాహుబలి బాడీ కాబట్టి ఓ 2-3 డేస్ పడుతుంది అనమాట. సరేరా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను చేయించుకుని వెళ్ళిపోతానులే. చేయించుకోండి, మీకు ముందుంది మసాజ్ పండుగ. ఇదిగో అబ్బాయి చమేలీకా తైలుందా? ఈ చమేలియే ఉంది. మసాజ్ బాగా చేయాలి మరి. మీ బాడీ మీది కాదు నాది. ఆ బాడీ నా చేతిలో పెడితే చపాతీ పిండి పిసికినట్టు పిసికేస్తా. ఎలా కావాలంటే అలా పిసుక్కోవయ్యా, నొప్పి తగ్గితే అదే హ్యాపీ. ఓకే. అబ్బా బలిసిన నాటుకోళ్ళ భలే ఉంది మీ బాడీ. థ్యాంక్ యూ. మీకోసం చిల్జిల్జిగా మసాజ్ చేస్తా. దెబ్బకు ఒళ్ళంతా చివ్వుమంటది, మీరు కెవ్వుమంటారు. ఆహా ఓహో అబ్బాబాబాబా అబ్బా అమ్మా ఒరే ఏం చేస్తున్నావురా? చెప్పాను కదా చివ్వుమంటదని. అయ్యో
అమ్మా ఆపేరా బాబు. ఈ మసాజ్ స్టార్ట్ చేస్తే 1 day వరకు ఆపకూడదు. అలా కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలి. 1 డేనా? ఏంటి సార్ ఫైర్ల లోపలికి వెళ్ళి ఫ్లవర్లా వాడిపోయి వచ్చారు? అదేం మసాజ్ రా నాయన, ఒళ్ళు మొత్తం కుదిపేసి కదిపేసి మేలేసాడు. ఉన్న నొప్పులు పోగొట్టుకుందామని వస్తే లేని నొప్పులు తెప్పించాడు. పోన్లేండి సార్, రేపు మళ్ళీ వచ్చి కొత్త నొప్పులు తగ్గించుకోండి. మళ్ళీ మసాజా? వామ్మో. ఏంటో ఇవాళ ఒక కస్టమర్ కూడా కలిసి రాలేదు. సరైన బేరం ఒకటి తగిలితే ఈ రోజుకి షాప్ కట్టేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇదిగో బాబు, ఎవరు? దగ్గరలో పెళ్ళుంది, నాకు హీరోయిన్ లాంటి హెయిర్ స్టైల్ కూడా చెయ్యాలి. మేడం ఆపుకోలేక అడిగేస్తున్నాను, ఈ వయసులో మీకు పెళ్ళి ఏంటండి? పుత్తడి బింది ఇచ్చి కొట్టారంటే గుండు బెండ్ అయిపోద్ది. పెళ్లి నాకు కాదు, తెలిసిన వాళ్ళకి. సారీ మేడం, ఊర్లో పెళ్లి కుక్కలు ఆడవడం అనమాట. ఇదిగో బాబు, నిన్నే హీరోయిన్ లాంటి హెయిర్ స్టైల్ చేయగలవా లేదా? హీరోయిన్ లాంటి ఏంటి మేడం, ఏకంగా హీరోయినే చేసేస్తాను. పదండి. గుండు మీద గార్డెన్ వేసుకొచ్చింది, దీన్ని నరకాలంటే ఇది సరిపోదు, పెద్ద ఆయుధమే కావాలి. ఫారెస్ట్ ఎక్కువ ఉంది కదా మేడం, కత్తిరింపులకు కొంచెం టైం పడుతుంది. మీరు ఈ లోపు కునికేయండి. మేడం చూసుకోండి, అచ్చం హీరోయిన్లా ఉన్నారు. ఆ, సచ్చినోడా, బంగారం పొట్టలాంటి నా జుట్టుని ఇలా ఆమ్లెట్ చేసేస్తావా? దీనికేం తక్కువ మేడం, హాలీవుడ్ హీరోయిన్లా ఉన్నారు. వుడ్ ఇచ్చి కొట్టారంటే మాడి పగిలిపోద్ది. మర్యాదగా నా పాత జుట్టు నాకు ఇచ్చే. ఇదిగోండి మేడం, కిందనే ఉంది, తీసుకోండి. ఏంటి మేడం, మా సర్వీస్ నచ్చి మీ ఫ్రెండ్స్ కి మా షాప్ గురించి పబ్లిసిటీ ఇద్దాం అనుకుంటున్నారా? పబ్లిసిటీ కాదురా, అసలు సిటీలోనే నీ పార్లర్ లేకుండా చేస్తాను. హలో, భద్రకాళి మహంకాళి అలివేలు, మీకు లొకేషన్ పెట్టాను. ఏ డీవియేషన్ లేకుండా అర్జెంట్ గా వచ్చేయండి. ఇక్కడ ఒకడు గుండె పగల కొట్టాలి. ఎవరు మేడం వాళ్ళు? మహిళా సంఘం మెంబర్లు. ఆ? అబ్బా అమ్మా బాబు, షాప్ క్లోజ్ చేద్దాం అనుకుంటే నన్నే క్లోజ్ చేసేలా ఉన్నారు కదే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వాళ్ళు నా గుండె మీద కొట్టినట్టు మీరు కూడా లైక్ షేర్ కొట్టి కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నేను వెళ్ళి నా గుండెకి జెండు బామ్ రాసుకుంటా.